style. Perfect. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ యాన్వి. ఈరోజు మనం సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్లోని ఈస్ట్ మారేడ్పల్లి గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. జనరల్గా పెయింటింగ్స్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. అండ్ మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎలాంటి డెకరేషన్కి అయినా సరే పెయింటింగ్తో డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. పెయింటింగ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ పెయింటింగ్స్ అండ్ ఎన్నో వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో, అవి ఎలా తయారవుతున్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ గ్యాలరీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో వినోద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? అసలు మీ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశారా? మేము ఇది 2004లో స్టార్ట్ చేసాము. అప్పటికి అమెచ్యూర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో వాళ్ళకి పోషన్ లేదు. ఓకే. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేది ఫస్ట్ థాట్. సెకండ్ వచ్చి ఆర్ట్ ప్రమోట్ చేయాలనేది సెకండ్ థాట్. ఎందుకంటే ఆర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. అవును. సో జిజ్ఞాస ఉన్న వాళ్ళకి నేర్చుకునే స్కోప్ లేకుండా అయిపోయింది. ఒక వెన్యూ లేకుండా అయిపోయింది. వాళ్ళకు వెన్యూ క్రియేట్ చేయాలన్నది ఒక థాట్. థర్డ్ వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళకి ఉపాధి క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఒకటి క్రియేట్ చేయాలన్న థాట్తోనే ఈ గన్స్ అండ్ ఆర్టిస్ట్ సిండికేట్ స్టార్ట్ చేసాము. ఆర్ట్ గ్యాలరీ ఒక ఆర్గనైజేషన్ అనగానే ఇది కమర్షియల్గా అనిపిస్తుంటుంది. అయితే ఆ కమర్షియల్ ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయడానికి గురించి అనేసి నేను అందరు ఆర్టిస్ట్ది ఇది అనే ఒక ఫీలింగ్ తేయాలన్న థాట్తోని సిండికేట్ అని పెట్టాను. సో ఎవరైనా ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, దే క్యాన్ కమ్ అండ్ టేక్ షెల్టర్ ఆన్ ఇన్ దిస్ ఆర్ట్ గ్యాలరీ, గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ. ప్రొడక్షన్ లాగా ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ సెంటర్ కమ్ ఆర్ట్ గ్యాలరీ. ఆర్ట్ గ్యాలరీ అంటే మనకి చాలా మంది చాలా రకాల పెయింటింగ్స్ కోరుకుంటూ ఉంటారు. అండ్ ప్రత్యేకించి స్టూడెంట్స్, ఇప్పుడు కాలేజెస్, స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి వీటి కోసం. సో అలాంటి స్టూడెంట్స్ ని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంటారు? అదే మా స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకొని బయటకు వస్తారు. వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే వెన్యూస్ తెలియవు. ఇంకోటి సొసైటీలో ఏంటంటే ఒక పేరు వచ్చిన ఆర్టిస్ట్ కొంటారు తప్ప ఒక అమర్చ్యూర్ ఆర్టిస్ట్ కొనాలంటే ఎవరు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి ప్రైజ్ కావాలి. ఓ పలానా ఆర్టిస్ట్ ని మేము కొన్నాము, మంది డిస్ప్లే చేసుకున్నాం, మన ఇంట్లో ఆర్ట్ కి వాల్యూ ఇవ్వట్లేదు, జస్ట్ వేసిన అతని పేరుకు వాల్యూ ఇస్తున్నారమ్మా. అందు గురించి ఏం చేస్తానంటే ఈ ఆర్టిస్ట్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళని దీన్ని ఆర్గనైజేషన్ షేడ్లో తీసుకొచ్చేసి వాళ్ళకి ఆర్ట్ మెటీరియల్ మొత్తం ఇచ్చి వాళ్ళు వేసిన క్రియేటివ్ ఆర్ట్స్ని నేను పర్చేస్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు అమౌంట్ ఇచ్చేస్తాను. బికాస్ దే హ్యావ్ టు లీవ్. అవును. ఇక్కడ మనకి చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క స్ట్రోక్ ఉంటుందమ్మా. ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ట్రెడిషనల్ ఆర్ట్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు టాంజూర్ ఆర్ట్ ఉంది. టాంజూర్ అంటే ఇట్ ఈస్ 16th century ట్రెడిషనల్ ఆర్ట్ అమ్మ. అది ఆ కాలంలో వాళ్ళు అక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఏంటంటే టెంపుల్ వాల్స్ మీద వాళ్ళు గీసిన బొమ్మల్ని దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు రీప్రొడ్యూస్ చేసి దానికి గోల్డ్ తొడుగులు వేసి ప్యూర్ 24 carats గోల్డ్ యూజ్ చేస్తాము. దాన్ని ఏంటంటే ఓ కృష్ణుడు, రాముడు, ఎవరికి ఇష్టమైన లేదు అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకుంది వెరీ ఫ్యూ. కొంతమంది దేవతల్ని మనల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఏంటంటే ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేస్తున్నాము. అయితే నా బేసిక్ థాట్ ఏంటంటే అమ్మా, ట్రెడిషనల్ ఆర్ట్స్ది ప్రతి ఒక్క ఆర్ట్కి ఒక ఆర్ట్ గ్యాలరీ ఉండాలనేది నా థాట్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో
ఎంతోమంది నేను ఎన్ఆర్ఐస్ని ఫారినర్స్ని కలిశాను. ఫారినర్స్ ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ ఆర్ట్ని వాళ్ళు ఒక ఆర్ట్ కింద తీసుకుంటారు కానీ గాడ్ ఫామ్ కింద తీసుకోరు. సో దాన్ని వెతుక్కుంటూ వచ్చి మినియేచర్ ఎక్కడ దొరుకుతుందంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకే, మధుబని ఎక్కడ దొరుకుతుందంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఒక సబ్జెక్ట్ వాళ్ళు చెప్పారంటే ఆ సబ్జెక్ట్ చేసి ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అది మన ఆర్ట్ అయినా సరే, మన సభ్యత ఏది ఉన్నా సరే, మన ట్రెడిషన్ అయినా సరే, వీ డోంట్ హ్యావ్ ద మెటీరియల్ విత్ us. సో అందు గురించి నేను ఫస్ట్ ఇది టాంజూర్ ఆర్ట్ కింద ప్రమోట్ చేయాలనేసి టాంజూర్ ఆర్ట్కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చి దీని ఒక టాంజూర్ ఆర్ట్ గ్యాలరీ కింద చేశానమ్మా.